తేజ సజ్జ హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా మిరాయ్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మించింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డు కలెక్షన్స్తో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు 81 కోట్లు దాటి 100 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. అయితే ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అందివ్వడం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అయితే వాయిస్ ఓవర్ వెనుక ఏం జరిగింది అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రభాస్ వాయిస్ ఓవర్ అందివ్వనున్నారు అనేది సీక్రెట్గా ఉంచారు. రిలీజ్కి ముందు ఈ వార్తను లీక్ చేశారు. దీంతో ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక థియేటర్స్లో ప్రభాస్ వాయిస్ ఓవర్ రాగానే రెస్పాన్స్ మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది. అయితే ఇది నిజంగానే ప్రభాస్ వాయిసా లేక ఏఐతో క్రియేట్ చేసిన వాయిసా అనే డౌట్ అందరిలో ఉంది. దీనిపై డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏమిచ్చాడంటే, ప్రభాస్ సొంతంగానే మిరాయ్ కోసం డబ్బింగ్ చెప్పాడని, అందులో వినిపించిన ప్రతి మాట ప్రభాస్ గొంతు నుంచి వచ్చిందే అని కార్తిక్ క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే టెక్నాలజీని ఉపయోగించి వాయిస్లో కొంచెం స్పీడ్ తీసుకొచ్చామన్నాడు. వాయిస్ ఓవర్ రన్ టైం తగ్గించడానికి ఇలా చేశారట. కార్తిక్ క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ వాయిస్ ఓవర్పై ఊహాగానాలకు ఎండ్ కార్డ్ పడింది. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ వాయిస్ ఓవర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ప్రభాస్ వాయిస్ ఓవర్లో స్పీడ్ పెంచితే ఇంత బాగుంటుందా అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇక ప్రభాస్ నటించిన రాజాసాబ్ సంక్రాంతికి జనవరి 9న రిలీజ్కి రెడీ అవుతోంది. మరి రాజాసాబ్తో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.